హైవేస్ సాక్షి అండ్ వైసీపీ వీళ్ళ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా కరెక్ట్ అన్నట్టు సాక్షి రాసింది. జనాలు నాలంటోళ్ళు నెత్తినోరు ముత్తున్నారు, తప్పు 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 అని అబ్బే తప్పున్నారా పాండ్రా మేము చెప్పేది కరెక్ట్ అన్నారు. ఈరోజు కూటమి గవర్నమెంట్ కానీ ఇంకా రిమైనింగ్ వేరే వాళ్ళు చేస్తే అది కరెక్ట్ రా బాబు అంటే భలే వాళ్ళని అదే కరెక్ట్ తప్పు అది అన్నట్టుగా చూపిస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ విజయానంద గారిని నియమించారు కదా, సీనియర్లు అంట పట్టించుకుంటే కూటమి గవర్నమెంట్. ఎవరయ్యా సీనియర్లు అంటే జగన్తో పాటు అక్రమ ఆస్తులకు సంబంధించి అండ్ పనికి మన కేసులకు సంబంధించి తోడు ఉన్నారు కదా శ్రీలక్ష్మి గారు, ఆమె అంటే సీనియర్ అంట. ఆమెకు అన్యాయం జరిగినా వాళ్ళకి పట్టించుకోలేదట. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్స్పీరియన్స్ వైజ్ చూస్తే ఆనాడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అయ్యాడు కదా, జవహర్ రెడ్డి కన్నా ముందు 11 మంది ఉన్నారు ఎక్స్పీరియన్స్ ఉన్నారు. వాళ్ళని కాదని జవహర్ రెడ్డికి చీఫ్ సెక్రటరీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత డీజీపీ రాజేంద్ర రెడ్డి నియమించాడు కదా, రాజేంద్ర రెడ్డి కన్నా ముందు 15 మంది సీనియర్లు ఉన్నారు. ఏది డీజీపీ అర్హత ఉన్నవాళ్ళు. వాళ్ళని కాదని రాజేంద్ర రెడ్డికి ఇచ్చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అండి అనకూడదు. కానీ మరలా చెప్తున్నా కదా, తాను చేస్తే సంసారం మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు. ఇప్పుడు నేను మొన్న మన ఛానల్లోనో కావ్యస్ మీడియా చేతన మీడియాలో చెప్పున్నా, విజయానంద గారి కన్నా ముందు సాయి ప్రసాద్ ఉన్నాడు, ఆయనకి ఇవ్వాలి. యాక్చువల్గా సాయి ప్రసాద్ వచ్చి కమ్మ క్యాస్ట్, ఆ కులపొడికి ఇస్తున్నాడు రా అని చెప్పేసి ఎక్కడ అంటారని ఒకసారి భయపడ్డారు. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఇస్తే రేపు 2026 వరకు ఉంది ఆయన టెన్యూర్. ఇప్పుడు విజయానంద్ ఉన్నారు కదా, ఈయన బీసీ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం, కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఇతనికి సంబంధించి చెక్ చేస్తే ఇక్కడ రేపు 2025 నవంబర్ వరకు ఈయన టెన్యూర్ ఉంది. సో ముందు విజయానంద గారికి ఇస్తే ఈయన 11 ఏళ్ళు చేసుకుంటాడు పాపం చీఫ్ సెక్రటరీగా. అండ్ ఇదే విజయానంద్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్కి ఎంతో సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నాడు కూడా. మరలా తెలుసా మీకు, జగన్కి బాగా సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నాడు. జగన్ ఏది చెప్తే చేశాడు. అయినా ఆయనకి ఇప్పుడు పోస్ట్ ఇవ్వడం తట్టుకోలేకపోతున్నాడు. ఎవరు, ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీలు కానీ. కారణం శ్రీలక్ష్మికి ఇవ్వలేదు అన్నట్టు, లేదా కూటమి గవర్నమెంట్ ఏం చేస్తే తప్పని చూపాలని. సరే ఈయన 11 ఏళ్ళు చేసుకున్నాడు కదా, ఆ తర్వాత నెక్స్ట్ ఇంక 1 year ఉంటుంది. ఆ 1 year టెన్యూర్ సాయి ప్రసాద్ చేసుకుంటాడు. కూల్ కదా. సో ధర్మం పాటిస్తూ నీతిగా న్యాయంగా నెక్కచ్చిగా ముందుకెళ్తూ కూటమి గవర్నమెంట్ ఉంటే ఏ కాడికి ఆయనతో పాటు కేసులో ఉన్న వాళ్ళు గౌరవం ఇవ్వలేదు. అండ్ మేము వచ్చేసి 12-16 ప్లేస్లో ఉన్న వాళ్ళకి మేము ఇచ్చాము, మరి మీరేంటి ముందు వాళ్ళకి ఇవ్వట్లేదు, అడ్డదడ్డంగా వాదిస్తూ విత్తనవాదం చేస్తూ ఏ మనుషులని అసలు వీళ్ళు నాకు అర్థం కావట్లే. ఈ సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళు. నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, సాక్షిలో ఈ వార్తలు రాసే జర్నలిస్టులు వాళ్ళకి మనస్సాక్షి అన్నది ఉంటుందా, లేదన్నప్పుడు బయటకు వచ్చి ఇంకేం చేయాలి అక్కడ ఉంటూ ఉంటారా, లేదు అన్నప్పుడు ఏ ఛానల్లో పనిచేస్తే ఆ ఛానల్ వాళ్ళు వాళ్ళు ఏది చెప్తే ఫాలో అవ్వాలి కాబట్టి అంటారా. నిజం నాకైతే ఒకసారి చాలా కన్ఫ్యూజన్గా ఉండేది. చాలా ఏంట్రా బాబు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అయితే మాత్రం.